ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమైన ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ఇకపై 2 సంవత్సరం విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల జరగబోతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ కొత్త నిబంధనలైతే అమల్లోకి రాబోతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయం ఈ మేరకు ఏప్రిల్ 18న సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. మార్చి 2026లో జరిగినటువంటి ఇంటర్ వార్షిక పరీక్షలు సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం తాము పాస్ అయిన సబ్జెక్టులలో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. వార్షిక పరీక్షలు, ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఫెయిల్ అయిన సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ₹160 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా సాధన పరీక్ష ఫీజు చెల్లించాలి.